మై డియర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే అందరికీ ఇష్టమైన రెసిపీతో వచ్చానండి. మ్యాక్సిమం నాన్ వెజ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా. అందులోనే రొయ్యలు, ప్రాన్స్ అండి. ప్రాన్స్ అంటే చాలామందికి నచ్చుతాయి కదా. అందులో నేను కూడా మెయిన్ ఉంటాను. అయితే రొయ్యలతో రొటీన్గా కర్రీయే కాకుండా ఈసారి బిర్యానీ విత్ దమ్ బిర్యానీ ట్రై చేద్దామని చేశానండి. చాలా బాగా వచ్చింది. సో అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నా. యాక్చువల్గా బాగా వస్తేనే ఈ వీడియో పోస్ట్ చేయాలని ముందే ప్రిపేర్ అయ్యాను నేను. అలాగే బాగానే వచ్చింది కాబట్టి మీతో కూడా షేర్ చేసుకుంటున్నానండి నేను ఎలా చేశాను. ఫస్ట్ అయితే నేను బాస్మతి రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను. ఒక 2.5 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి నేను. అది నానేలోపు రొయ్యల్ని నీట్గా క్లీన్ చేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, అలాగే పెరుగు కూడా కొంచెం యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మిక్స్ చేసుకున్నాను. చాలా బాగా అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకొని లాస్ట్లో కొంచెం నిమ్మరసం వేసుకొని మూత పెట్టుకోండి. ఇది కొంచెం ఆ మసాలాలు అనేవి రొయ్యలకి పడితేనే మనకి ఆ టేస్ట్ వస్తుందండి. సేమ్ లైక్ చికెన్ బిర్యానీ టైప్లో. సో నేను అలానే పక్కన పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్, ఒక 20 మినిట్స్ లాగా. నెక్స్ట్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అండి. ఆనియన్స్ మీకు తెలిసిందే కదా. ఆనియన్స్ని బాగా చాలా సన్నంగా తరుక్కొని అవి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ అవి పక్కన పెట్టుకొని మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అనేవి నానిపోయాయండి. అందులో మనం వాటర్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే రైస్ ఉడికేంత వరకే వేసుకుంటాం కాబట్టి. అందులోని బిర్యానీ దినుసులు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, పువ్వు, అలానే బిర్యానీ ఆకు వేసుకున్నాను. వాటితో పాటు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మనం కారం సరిపడా, అంటే నేను 2.5 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నా కాబట్టి నేను ఒక 10 to 12 పచ్చిమిర్చి తీసుకున్నానండి. అయితే అందులో హాఫ్ అనేవి మనం రైస్ ఉడికేటప్పుడే వేసుకున్నాను, ఎందుకంటే ఆ కారం ఫ్లేవర్ అనేది రైస్కి కూడా పడుతుందని. రైస్ అయితే ఒక 70-80% వరకు ఉడికాక దించుకోవాలి. మీకు వీడియోలో చూపించా కదా, అదేవిధంగా మనకి రైస్ అనేది ఆల్మోస్ట్ 70-80% ఉడికిపోవాలండి. అప్పుడైతేనే బాగుంటుంది, ఎందుకంటే మనకి దమ్ వేసాక ఎక్కువగా ఉడికే ఛాన్స్ 70-80% ఉడికే వరకు ఉంచుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ మెయిన్ థింగ్ ఏంటంటే, మనం ఏదైతే కడాయి ఆర్ ఏదైనా పెడతాం కదండి దమ్ కోసం, కొంచెం మందంగా ఉన్నది పెట్టుకొని చూస్ చేసుకోవాలి. అలా అయితేనే మనకు బాగా అడుగంటుకోకుండా బాగా బిర్యానీ అనేది రెడీ అవుతుంది. అండ్ మెయిన్ థింగ్, ఎంత దట్టంగా ఉన్నది తీసుకున్నా కూడా మనం ఇంట్లో చేసుకున్నాం గ్యాస్ స్టవ్ మీద కాబట్టి దాని కింద అట్ల రేకు వేసుకొని పెడితే ఇంకా బాగా వస్తుందండి, అసలు అడుగంటుకో. అంతే అండి, ఇంకేముంది వీడియోలో చూపించినట్టుగా 1 by 1 స్టెప్ వైజ్గా వేసుకొని ఒక 20 మినిట్స్ మగ్గించుకోవడం.